ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నా పేరు ఆర్ని రవీందర్. ఓ సీనియర్ సిటిజన్. గత 40-50 ఏళ్ల కాలం నుంచి పత్రికలు చదవడం, వార్తలు వినడం, వాటి విశ్లేషణ చూడడం, ఇవన్నీ చూస్తూ గమనిస్తూ ఉన్నాను నేను. ఈరోజు ఉదయం మన పత్రికలో వచ్చిన వార్త, అనేక పత్రికలు వచ్చింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో, పరస్పర కాల్పుల్లో కొందరు మావోయిస్టులు హతమయ్యారు. అది మన తెలంగాణకు సంబంధించిన వారని కూడా మనకు ఇప్పటికే వార్తలు వచ్చినాయి. సరే, ఇవన్నీ గమనిస్తే ఈ తెలంగాణకు మావోయిస్టులకు చాలా చాలా పురాతనమైన సంబంధం ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కానీ, అలాగే వరంగల్, ఖమ్మం ఇలాంటి జిల్లాల్లో కానీ చాలా చోట మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న రోజుల్లో ఎక్కడైనా సరే మావోయిస్టులు చాలా మనకు తెలుసు. గతంలో కొందరు అధికారులను కూడా అపహరించిన తీసుకెళ్లిన సందర్భం ఉంది. అధికారులను, ఏపీఓలను, పిఓలను తీసుకువెళ్ళారు, తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు. అలాగే కొందరు నాయకులు కూడా. సరే, ఇవన్నిటి కూడా నేపథ్యం ఏంటంటే, ఎన్టీ రామారావు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో ఆ రోజు ప్రజల్లోకి ముందు పరిపాలన అనేది ప్రజలకు కొంత దగ్గరగా అయిపోయింది. పరిపాలన పార్టీ ప్రజలకు దగ్గర అవడం, మండల వ్యవస్థ రావడం. మండల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా మండలం చాలా దగ్గరలో ఉండడం, అంత సమీపంలో ఉన్న మండలానికి తమకు కావాల్సిన తమ పనులు ఏమున్నాయో చేసుకోవడానికి, అధికారం దగ్గరికి వెళ్ళడానికి, తహసీల్దారు, ఎండిఓ వాళ్ళని కలుసుకోవడానికి, తమ బాధలు చెప్పుకోవడానికి ఎప్పుడైతే సమీపం అయిపోయిందో ప్రజలు పాలనలో భాగస్వామ్యం అవ్వడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి మెల్లమెల్ల ప్రజా భాగస్వామ్యం ఎప్పుడైతే అవుతుందో ప్రజలు తమ హక్కును, తమ యొక్క అవసరాన్ని, తమ బాధ్యతలను తమ తెలుసుకోని విషయాలు తెలుసుకొని అడగగలిగిన స్థాయిలో అడగడం మొదలైన తర్వాత కొంత ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో మావోయిస్టుల పైన కొంత అణచివేత జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు కూడా మావోయిస్టుల పైన బాగానే అణచివేత వాళ్ళపైన ఎదుర్కోవడం జరిగింది. కానీ వీటన్నిటికన్నా ముందుగా జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో మావోయిస్టుల పైన గట్టి పోరాటం ప్రభుత్వం చేసింది. ఆ రోజు గట్టిగానే మావోయిస్టులను ఎదుర్కొన్నారని చెప్పి చాలా పెద్ద పేరుంది జలగం వెంగళరావు గారి సమయంలో కూడా. తర్వాత మావోయిస్టులు కూడా మెల్లమెల్లగా రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఎప్పుడైతే తగ్గుతూ వచ్చినాక ఇప్పుడు ఈ మావోయిస్టుల యొక్క ప్రభావం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కన్నా ఎక్కువ ఛత్తీస్గఢ్లోనే ఈ కేంద్రీకృతమై ఉండడం. ఈ ఛత్తీస్గఢ్లో ఉన్న మావోయిస్టులంతా, ఛత్తీస్గఢ్ అంటే మన తెలంగాణకు, మన యొక్క భద్రాచలం నుంచి వెళితే చాలా సమీపంలో ఉండడం, ఇక్కడి నుంచి మన వాళ్ళు అంతా అక్కడికి వెళ్ళడం, అక్కడ రిక్రూట్మెంట్ అవ్వడం, అక్కడ వాళ్ళ నాయకత్వం జరగడం, అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉన్నాం మనం. ఈ వార్తలు వింటున్న నేపథ్యంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు చెదురుమదురుగా ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ పెద్ద పోరాటాలు లేదా చెప్పుకోదగ్గ ఎదురు దాడులు జరగడం లేదు. అప్పుడప్పుడు చిన్న జరుగుతూ వచ్చినాయి. నిన్న జరిగింది మాత్రమే మళ్ళీ ఓ పెద్ద దాడి కిందనే, పెద్ద వార్త కిందనే, మావోయిస్టులు భద్రతా దళాల మధ్య జరిగిన పోరాటంలో ఇది పెద్ద వార్త కిందనే చేసుకోవాలి. ఇది వీళ్ళు వాళ్ళు ఒకరి మీద ఒకరు పై చేయి చేయడానికి అవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. పై చేయి చేయడం అనేది కూడా కాదు. ఇక్కడ ఒక రకమైన సామాజిక పోరాటమే ఇది. మావోయిస్టుల పోరాటమైనా, పోలీసుల పోరాటమైనా సామాజిక పోరాటమైనా అంటారు. పోలీసుల పోరాటం సామాజిక పోరాటం ఎలా అవుతుంది అని అంటారు. ఉదాహరణకు పోలీసులందరూ కూడా మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరు కూడా ధనిక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు భద్రతా దళాల్లో పోలీస్ కానిస్టేబుల్గా, ఎస్ఐలుగా చేరరు. కాబట్టి వాళ్ళు కూడా అదే పనిగా ఏదో పేదల తరఫున పోరాడే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి కాదు అక్కడ. కానీ అభివృద్ధి ఫలాలు ఎప్పుడైతే ఉన్నాయో, అభివృద్ధి అనేది ఉందో మారుమూల గ్రామాలకు, మారుమూల తాండాలకు, మారుమూల గిరిజన కుగ్రామాలకు అభివృద్ధి చేరితేనే, చేరడం ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో, చేరడం వీలు కాదు, చేరకుండా అక్కడ ఆపేశారు. రాజీవ్ గాంధీ ఆ రోజుల్లో అన్నట్టుగా ఢిల్లీలో బయలుదేరిన రూపాయి చివరికి వచ్చేటికి 18 పైసలు మాత్రమే చివరి వినియోగదారు చేరుతుంది. అంటే 82 పైసలు ఏమవుతుంది? అది మెల్లమెల్లగా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, గత ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్లో నేరుగా లబ్ధిదారుడికే చేరడము. ఏదైతే ప్రభుత్వ పథకం నుంచి వచ్చే లబ్ధి అవుతుందో అది నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి వెళ్ళిపోవాలి, లబ్ధిదారుడికి చేరాలి. మధ్యలో వయా మీడియా అనేది లేకుండా చేయడము. ఇవన్నీ నేపథ్యంలో కూడా మావోయిస్టుల ప్రభావం కొద్ది ప్రజల్లో తగ్గుతూ వచ్చింది. అంటే ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం, ప్రజలకు ప్రభుత్వానికి సమీపం అయిపోయింది. ప్రజలు ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళే అవకాశం దొరికింది. ప్రభుత్వం కూడా ప్రజల దగ్గరికి వెళ్తుంది రకరకాల కార్యక్రమాల్లో. మనం చూసాం, ప్రజల వద్దకు పాలన అని, లేదా రచ్చబండ అని, మరి ఇంకోటి అనే రకరకాల కార్యక్రమాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మన గ్రామాల్లో గ్రామ
సభలు నిర్వహించడం, చాలా అనేక విషయాలు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభలు అనేక విషయాలు అడుగుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా తమ గ్రామం జరిగే ప్రతి చిన్న తప్పు ఒప్పు ఏదైనా సరే ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగలేదు, ఎందుకు జరిగింది, ఏమైంది అని అడిగే స్థాయిలోకి ప్రజలకు వచ్చారు. ఆ అవగాహన వచ్చింది ప్రజల్లోకి, సామాన్యులకు కూడా అవగాహన పెరిగింది. ఆ పెరిగిన నేపథ్యంతో ఇది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. కానీ ఛత్తీస్గఢ్లో ఇంకా అప్పటి నుంచి ఉన్న, అంటే మనకు తెలుసు నేపాల్ నుంచి ఈ మన మధ్యప్రదేశ్ మీదుగా ఈ కారిడార్ అని అంటున్నారు. ఆ కారిడార్ ప్రకారం జరుగుతున్న ఆ నేపథ్యంలో వాళ్ళంతా అక్కడెక్కడ ఎందుకు ఉన్నారని దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల నుంచి భద్రతా దళాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు కొత్త కాదు, చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అయినా మావోయిస్టులు చాలా బలంగానే అక్కడ ఎస్టాబ్లిష్ ఉండడము, మావోయిస్టులకు ప్రజల బలం కూడా ఉండడం, ప్రజల యొక్క అండదండ, ఆ చుట్టుముట్టున్న గిరిజన ప్రాంతాల ప్రజల యొక్క అండదండ కూడా, వాళ్ళకి మద్దతు కూడా వాళ్ళకు ఉండడం వలన మావోయిస్టుల దగ్గరికి చేరుకోలేకపోయిన పరిస్థితి చెందారు. కారణం అక్కడ సామాన్య ప్రజలు వాళ్లకు అండగా ఉండడము. కారణం ఏదైనా కానీ దానికి వారి రకరకాల కారణాలు కావచ్చు. కాబట్టి దీన్ని సరిచేయాలంటే ప్రజలు భద్రతా దళాలు పోరాటం ఒకవైపు ఉంటే, ప్రభుత్వం అత్యంత వేగంగా, అత్యంత చాకచక్యంగా, అత్యంత నైపుణ్యంగా, అత్యంత సమర్థంగా, ఉపయుక్తమైన విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళగలగాలి, పూర్తిగా లోపలికి వెళ్ళగలిగాలి. మారుమూల చిట్ట చివరి నాగరికుడు, చిట్ట చివరి పౌరుడి వరకు వెళ్ళగలిగితే అప్పుడు కానీ ప్రజలకు ఇది ప్రభుత్వాలు ఇంకా ప్రభుత్వాలపైన అపనమ్మకం కలిగే పరిస్థితి ఎక్కడైనా కొద్ది గొప్ప ఉంటే వాటిని పూర్తిగా దూరం చేయగలగాలి. అలా చేసిన నాడే మావోయిస్టులు కూడా దీన్ని అదే పనిగా కోరుకోరు. అప్పుడు మావోయిస్టులు కూడా దీన్ని అదే పనిగా ఉండి ఇంకా పోరాటం చేయాలని అనుకోరు. వాళ్ళు కూడా సామాన్య పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, గుడ్డ లేని వచ్చిన వాళ్ళే. చాలా మంది తెలుసు మావోయిస్టులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సుఖమైన జీవితమో పోరాటమో కాదు, వాళ్ళు ఏ రోజు అంతమవుతారో వాళ్ళకే ఇబ్బంది తెలుసు, వాళ్ళకి ఏ రోజైనా కావచ్చు అని చెప్పి. కాబట్టి వాళ్ళు కూడా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇరు పక్షాలు కూడా ఈ విషయంలో ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన ఉంటే ఇది సమస్య పరిష్కారం అవుతుంది. అలా కాబట్టి ఎవరికి వాళ్ళు మేము గెలవాలో, మేము పోరాటం కావాలి, మాది పై చేయాలనుకుంటే మాత్రం ఇది ఎక్కడ జాగుతూనే ఉంటుంది. దీనికి ఇంత అంతం ఉండదు. ఇది ఆగాలంటే ఇరు పక్షాలు ఆలోచించాలి, ప్రజల కోసం ఆలోచించాలి. ఇరు పక్షాలు కూడా సామాన్యుల కోసం, పేద ప్రజల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, పేద వర్గాల ఎవరైతున్నా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళకి రహదారులు రావాలి, ఆ గ్రామాలకు విద్యుత్తు రావాలి, ఆ గ్రామాలకు రేషన్ రావాలి, ఆ గ్రామాలకు కావాల్సిన ప్రతి పథకం అందుబాటులోకి రావాలి, ఆ ప్రజలకు లబ్ధి చేకూరాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి. ఈ ఆలోచన ఇరు వర్గాల్లో ఉండాలి, ఇరు వర్గాలు ఆలోచించాలి. దీని గురించి కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎలా చేస్తే బాగా అని తీసుకెళ్ళాలి. అవసరమైతే వాటి కోసం ఏం చేస్తే బాగా ఆలోచన చేస్తేనే ఇది ఎక్కడో దగ్గర అవుతుంది. లేకపోతే ఇది రావణ కష్టంలో సాగుతూనే ఉంటుంది. సరే, గతంలో కన్నా ఇప్పుడు తగ్గి ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు, గతంలో నుంచి కొన్ని ప్రభుత్వాలు చేసిన చర్యలు తగ్గిండొచ్చు. కానీ ఇప్పటికీ ఉంది అనేది మాత్రం మర్చిపోద్దు. ఇప్పటికి కూడా మావోయిస్టు ఉద్యమము, మావోయిస్టు పోరాటము, సాయుధ పోరాటం ఉంది అనేది మాత్రం నిన్నటి సంఘటనతో మనకి ఇంకా స్పష్టమవుతుంది. ఇంకా మావోయిస్టుల పోరాటం సాగుతుంది. కాబట్టి దీని విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు, అక్కడ పనిచేసే అధికారులు చిట్ట చివరి గ్రామాలకు, చిట్ట చివరి ప్రజలకు, చిట్ట చివరి నాగరికుడికి తన ఫలితాన్ని అందించగలిగే ప్రతి ఉద్యోగి ఆలోచించాలి, చిత్తశుద్ధిగా పనిచేయాలి. ఇది నా పని, ఇది నా దేశ పని, నా దేశం కోసం నేను చేస్తున్న పని. ఇది ఒక సేవాభావంతో చేయగలగాలి. ఏదో ఉద్యోగం వెళ్తున్నా చేస్తున్నా కదా, సేవాభావంతో చేసి ముందుకు వెళితే ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ప్రజల్లో మీద వస్తుంది. ప్రజల్లోకి వీళ్ళు వెళ్ళగలిగినప్పుడే మావోయిస్టులు కూడా వీళ్ళ దగ్గర మాట్లాడే అవకాశం ఉండొచ్చు. నా దృష్టిలో మావోయిస్టులు వీళ్ళు కలిసినప్పుడే ఆ యొక్క ఇది అవుతుంది. లేకపోతే గత 40-50 ఏళ్ళ నుంచి జరుగుతున్న పోరాటాలు మన నేపథ్యం గమనిస్తే ఇప్పటివరకు చాలా జరిగినాయి. మనకు తెలుసు, ప్యాసింజర్ రైళ్లు పడిపోయినాయి, మన టాటా సుమోలు, లేదా DCM జీపులు, ఇలా అనేక మంది పేదలు, ధనికులే కదా, పేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా బలయ్యారు ఈ యొక్క పోరాటంలో. కాబట్టి దీన్ని మనము ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఇప్పుడు నేను చెప్పినట్టుగా మళ్ళీ మనం ప్రజలు కేవలం ప్రజాక్షేమమే, మావోయిస్టులకైనా ప్రజాక్షేమమే, అధికారులకైనా ప్రజాక్షేమమే. భద్రతా దళాలు కేవలం శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే పనిచేస్తున్నాయి. అధికారులు కూడా దీంట్లో మమేకం అవ్వాలి. అధికారులు, ప్రభుత్వాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా దీనిపైన పూర్తి శ్రద్ధ వహించి అవసరమైతే అక్కడికి వెళ్ళగలగాలి. దానికి ఏ రకంగా ఈరోజు కాశ్మీర్ సమస్య మనం చూస్తున్నాం. కాశ్మీర్లో మొన్నటి వరకు ఎవరు పోలేకపోయారు అన్నారు. ఈరోజు కాశ్మీర్లో జెండా ఎగరేస్తున్నారు, కాశ్మీర్లో పాదయాత్ర చేస్తున్నారు, కాశ్మీర్లో ప్రజలు తమ యొక్క ఎమ్మెల్యే సినిమా షూటింగ్ మొదలైనాయి, కాశ్మీర్లో
పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటారు, పెళ్లిళ్ళు చేసేవాళ్ళు పెళ్లి చేస్తున్నారు, మళ్ళీ పర్యాటకం మొదలైంది. అంటే మొన్నటి వరకు కాశ్మీర్ ఉగ్రవాదము చాలా ఘోరము, బాగా భయం అనుకుంటున్నారు. కాశ్మీర్ మామూలు సస్యశ్యామలమైన నందనవంతమైన సుందర కాశ్మీరం ఏదైతే కనిపిస్తుందో, ఇక్కడ కూడా ఈ దేశంలో కూడా మన ఈ యొక్క అంతర్భాగం నక్సలైట్లు లేదా ఈ యొక్క మావోయిస్టులు ఉన్న ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా ఎప్పుడు ఇదే కోరా అని ఎవరు ప్రజలు కోరుకోరు. ప్రజలు ఎప్పుడు నిరంతర పోరాటాన్ని కోరుకోరు. ప్రజలు శాంతిని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని కోరుకుంటారు.